అసైన్డ్ భూములకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇది. అసైన్డ్ భూములకు వాస్తవానికైతే అమ్మకాలు కొనుగోలు జరిగితే పిఓటి చట్టం కింద ఆ భూములని లాక్కునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటదనే విషయం మీ అందరూ తెలిసిందే కదా. అయితే ఈ అసైన్డ్ భూములలో చాలా మంది క్రయ విక్రయాలు జరిగినాయి, దాంట్లో ఇల్లు కట్టుకున్నారు, గుడిసెలు వేసుకున్నారు, రకరకాలుగా స్ట్రక్చర్స్ అయితే వచ్చినాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ పేరు మీద లేదు. ఎవరైతే అసైనీస్ ఉంటారో, అంటే ఈ ఎవరికైతే అసైన్ దారులు ఉంటారో వాళ్ళైతే భూమిని అనుభవిస్తలేరు ఇప్పటిదాకా. మరి అట్లాంటి భూముల పరిస్థితి ఏంది అని చెప్పేసి అయితే ఒక ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తుతోంది. అయితే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములలో ఉన్నటువంటి నిర్మాణాలకు క్రమబద్ధీకరించేందుకైతే ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పుడు మనం అంటే మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదు, అసైన్డ్ భూములకు సాదా బైనామాలకు సంబంధించిన అంశం కాదు ఇది. కేవలం ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో, ఇండ్లు కట్టుకొని ఉన్నాయో ఆల్రెడీ, వాటిని రెగ్యులరైజ్ చేయడం ద్వారా కొంత సమస్య పరిష్కరించి అండ్ కొంత ఆదాయాన్ని కూడా ప్రభుత్వం కూడా ఎట్లా ఆలోచిస్తుంది, రూపాయి లాభరావని చూస్తుంది కదా. ఎక్కడైతే అసైన్డ్ భూములలో మీరు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నారో వాటిని క్రమబద్ధీకరిస్తే మీరు కొంత ప్రభుత్వానికి సొమ్ము కడతారు కాబట్టి అట్లా ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గం ఉంటుంది. ఇట్లా అసైన్డ్ క్రమబద్ధీకరణ అనే వార్త వెనకాల ఇది ఉద్దేశం అదే. నిర్మాణాలకు మాత్రమే అవకాశం, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నిర్మాణాలకు మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నారు. 10,000 కోట్ల రూపాయల ఆదాయ అంచనా. మొత్తం రాష్ట్రంలో అసైన్డ్ భూములలో కట్టుకున్నటువంటి ఇండ్లకు సంబంధించిన పన్నులు వసూలు చేస్తే వచ్చే ఆదాయం ఎంత? 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది. చూడరు అంటే ఎంత పెద్ద ఎత్తున అసైన్డ్ భూములన్నీ అన్యాక్రాంతమైన చూడరు. అధికారుల కసరత్తు ఆర్థిక శాఖకు ఫైనల్. వాస్తవానికైతే ఇది ఇల్లీగలే. అసైన్డ్ భూమిని అమ్మిటోడు తప్పే, కొని మనం ఇల్లు కట్టిన మనది తప్పే. ప్రభుత్వాన్ని కూడా మొత్తం గుంజుకోవచ్చు. కానీ అందరు పేదోళ్ళే ఉంటారు. సరే, పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకెవడో పెద్దోడు కూడా ఉంటాడు. రకరకాలుగా చేతులు మారుంటాయి, అవగాహన లేకను, ఆర్థిక పరిస్థితులు బాగాలేకను, రకరకాల కారణాలతోటి ఇట్లా అన్ని స్ట్రక్చర్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ రెగ్యులరైజ్ చేయబోతున్నారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతంలో సాగు కోసం నిరుపేదలకు పంపిణీ చేసిన ఈ భూములు కాలక్రమంలో చేతులు మారాయి. ఇప్పుడు హక్కుల కోసం పట్టదారులు పోరాడుతున్నారు. ఇప్పటికే నోటరీలు, సాదా బైనామాలు, బాండ్ పేపర్లతో లక్షల ఎకరాలను మూడో వ్యక్తులు అమ్మేసిరు. మూడో వ్యక్తి అమ్మేసిండు. మొదటి వ్యక్తికి అసైన్ చేస్తే రెండో వ్యక్తి కొంటే మూడో వ్యక్తికి అమ్మేసారు, మూడో వ్యక్తులు ఇంకెవరికి అమ్మారు. చాలా ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు వెలిసినాయి. కొన్ని చోట్ల వాణిజ్య భవనాలు కూడా నిర్మించారు, అంటే కమర్షియల్ బిల్డింగ్లు కూడా. ఈ క్రమంలోనే పిఓటి చట్టాన్ని సవరించి రెగ్యులరైజేషన్ కి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి పిఓటి చట్టం అడ్డం వస్తుంది కాబట్టి పిఓటి చట్ట సవరణ చేయబోతున్నారట. చూడండి, పిఓటి చట్ట సవరణ తప్పనిసరి అంటారు. ఎట్లా? అసైన్డ్ భూములను మూడో వ్యక్తికి విక్రయిస్తే పిఓటి చట్టం కింద తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మనందరూ తెలిసిన ముచ్చటనే. అయితే ఈ నిబంధనలతో ఎంతో భూమిని ప్రభుత్వాలు కాగితాలపైనే స్వాధీనం చేసుకున్నప్పటికీ, కాగితాల మీద అంటే ఈ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎవరి పేరు ఉందో వాళ్ళది కట్ చేసేసి క్యాన్సిల్ చేసేసి వీళ్ళ ప్రభుత్వ పేరు మీదకి జాగాను మార్చారు. అట్లా మార్చారు కానీ పేపర్ల మీద ప్రభుత్వానికి జాగా వచ్చింది తప్పితే పొజిషన్ మీద రాలేదు. అంటే ప్రభుత్వం పొజిషన్ పోలే. సో క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు. అట్లా అయితే ఈ నిబంధనలతో ఎంతో భూమి ప్రభుత్వాలు కాగితాల మీదనే స్వాధీనం చేసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ భూములు కొనుగోలుదారుల ఆధీనంలోనే ఉన్నాయి. అంటే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర లేవు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 10,000 ఎకరాలకు పైగా భూములను రికార్డుల ప్రకారం సర్కార్ వెనక్కి తీసుకుంది. 10,000 ఎకరాలు ప్రభుత్వం వెనక తీసుకుంది, కానీ ఆ 10,000 ఎకరాలలో ఎవరైతే భూములు కొనుక్కున్నారో వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఓటి చట్టానికి సవరణ చేస్తేనే క్రమబద్ధీకరణ సాధ్యమవుతుంది. అయితే క్షేత్రస్థాయిలో థర్డ్ పార్టీ చేతిలోనే ఎక్కువ భూమి ఉన్నట్లు తెలుస్తుంది. రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్లో లేఅవుట్లు వెలిసినాయి. కొన్ని ప్రాంతాల్లో కాలనీలు కూడా వెలిసినాయి. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో లెక్కలు తీస్తే అసైన్డ్ భూముల్లో కూడా గజం ధర 50,000 వరకు పలుకుతుంది. అంటే ప్రైమ్ లొకేషన్ కాబట్టి రంగారెడ్డి అక్కడంతా కమర్షియల్ ఏరియా కాబట్టి అసైన్డ్ భూములు కూడా గజానికి 50,000 దాకా పలుకుతున్నాయి అనుకోజాల. అది పరిస్థితి. అందుకే వీటిని ఇక రెగ్యులరైజ్ చేసేదామని చూస్తారు. కమిటీ వేసే యోచన. అయితే డైరెక్ట్ వీటిని రెగ్యులరైజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఒక కమిటీ ఇస్తున్నారు. అసైన్డ్ భూముల అంశంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుందామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. క్రమబద్ధీకరణ నేరుగా అమలు చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున
ఓ కమిటీ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆ కమిటీలో అధికారులు ఉంటారా లేకపోతే ప్రజాప్రతినిధులు ఉంటారా ఎవరు ఉంటారని తెలియాల్సింది. గతంలో తిరస్కరణ ఏంది, నిర్మాణాలు పత్రాలు లేని ఇండ్ల క్రమబద్ధీకరణకు గతంలో ప్రభుత్వాలు జీవో 166 జీవో నంబర్ 58 జీవో 59 జీవో కింద అవకాశం కల్పించారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అప్పుడు అసైన్డ్ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారు సైతం దరఖాస్తు చేసుకోగా నిబంధనలకు విరుద్ధమని వాటిని తిరస్కరించారు. అలాగని ఆ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోలేదు, కూల్చివేతలు కూడా చేపట్టలేదు. ఈసారి స్లాబ్ విధానం అమలు చేసి వాటికి అవకాశం కల్పిస్తే దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఎస్కే సిన్హా కమిటీ ఆల్రెడీ ఆ కమిటీ పర్యటించింది రాష్ట్రంలో. చాలా వరకు భూములు మూడో వ్యక్తి ఎవరో అమ్మిరు, అసైన్ ఎవరికో చేస్తే కొన్నది ఎవరో కొనరు, వాళ్ళు ఎవరికో అమ్మిరు. ప్రభుత్వం చేతిలో ఏదో రికార్డులనే ఉన్నాయి కానీ క్షేత్రస్థాయి లేదని చెప్పేసి డిసైడ్ చేసి వీటికి సొల్యూషన్ ఒకటే, రెగ్యులరైజ్ చేస్తే ఇంత ఆదాయం వస్తుంది, సమస్యలు కూడా తీరుతాయని చెప్పేసి అయితే ఈ కమిటీ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయబోతున్నారు. అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే నిర్మాణాలు ఏవైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వాటికి రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.